హలో ఆల్, నేనైతే మా ఇంటికి వచ్చాను. పాలు మరగబెడదామని చెప్పి ప్యాకెట్ తీస్తే మొత్తం పాలన్నీ విరిగిపోయి ఇంకా ప్యాకెట్ని పడేయడానికి మనసు రాక దాంతో అయితే నేను పాలకోవా ట్రై చేశాను అనమాట. పొయ్యి మీద పెట్టేశాను. పొయ్యి మీద పెట్టేసి అవి ఇంకా దగ్గరికి మరిగినంత వరకు వదిలేసాను. అవి దగ్గరికి అయినంత వరకు కలపాల్సిన అవసరం లేదు. అవి ఇంకా కొంచెం బాగా చిక్కబడాక అప్పుడు మనం కంటిన్యూగా కలిపితే సరిపోతుంది. అంతవరకు అవసరం లేదు. చూసారా, బాగా దగ్గరికి వచ్చేసాయి మిల్క్. ఈ టైంలో ఏంటంటే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. కొంచెం బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండండి అడుగంటుకోకుండా. నేను ఈ లోపు ఏం చేస్తున్నానంటే కొంచెం ఇలాచీలో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ కొంచెం షుగర్ వేసి బాగా పొడిలా చేసేస్తున్నాను అనమాట. ఇలాచీ ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ కోసం మనం అది వేసుకుంటాం. సో చూసారా, పాలైతే బాగా మరిగిపోయి కొంచెం దగ్గరికి అయింది. ఈ స్టేజ్లో ఏంటంటే మనం దంచిపెట్టుకున్నాం కదా ఇలాచీ పౌడర్, అది అందులో వేసేద్దాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఇంట్లో ఈ రెసిపీ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారా, బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది, మాడిపోతుంది. జాగ్రత్త. మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకొని ఇంకా బాగా కలపండి. ఇది ప్రాసెస్ ఈజీ కానీ లెంతీ ప్రాసెస్ అనమాట. కొంచెం టైం పడుతుంది, ఓపికగా చేయాలి, కానీ ఈజీ ప్రాసెస్. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. పక్కన ఒక ప్లేట్లో నెయ్యి వేసి ప్లేట్కి అప్లై చేసుకొని ఉంచుకోండి. చూసారా, గిన్నె నుంచి సపరేట్ అయిపోయింది. అడుగైతే మాడలేదు. చూసారా, ఆ సైడ్ ఎడ్జెస్ కొంచెం హీట్ కలగైంది కానీ మిగతాదంతా బాగానే వచ్చింది. ఇప్పుడు అప్లై చేసుకున్న గీ ప్లేట్లో ఈ మొత్తం కోవాని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం త్వరగా చల్లారుతుంది అనమాట. రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకున్నా పర్వాలేదు. కాజుతో డెకరేట్ చేసుకుంటే మన పాలకోవా అయితే రెడీ. చూడండి. సో చూసారు కదా, కోవా అయితే ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోవద్దు.